హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేను ఇక్కడ గార్డెన్లో ఉన్నానండి. ఇవ్వండి, నేను గ్రేప్స్ కోసం కట్ చేసాను, కొంచెం తీసుకున్నాను. పండిన గ్రేప్స్ని కోసుకున్నానండి. అక్కడికి చాలా రుచిగా ఉన్నాయండి. గింజలు ఉన్నాయి, సేమ్ మన ఇండియాలోనే నల్ల ద్రాక్షలా ఉన్నాయి. చూడండి ఎంత బాగుంది. అసలు పాది ఎల్డ్ కాదంటండి. ఇదిగోండి ఇక్కడ ఉంది, దీనికి కనెక్షన్ అక్కడ ఉంది. ఇదిగోండి ఇలా వచ్చి చూడండి ఎన్ని కాయలు ఇస్తుంది వీళ్ళకి. అసలు కాయలు అంటే తీరదండి బాబు. ఎన్ని గుత్తులు ఉన్నాయంటే చెప్పలేనండి బాబు. ఎన్ని గుత్తులు ఉన్నాయో. గింజలు ఉంటాయని వీళ్ళు తిన్నారంటండి. యాక్చువల్గా ఇక్కడ గ్రేప్స్ అమ్ముతారండి. గ్రేప్స్ చాలా ఉంటాయి, గింజలు లేని గ్రేప్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట అండి. చూడండి అసలు పాదంతా ద్రాక్ష గుత్తులే. వావ్ వావ్, చూస్తున్నారా? ఇంకా రెడీ అవ్వలేదండి అన్నీ, బట్ ఇలాగా అక్కడక్కడ ముగ్గునండి. ప్రతి ద్రాక్ష గుత్తికి ఇలా కొన్ని కాయలు ముగ్గు ఉన్నాయండి, రెడీ అయ్యి. చాలా బాగున్నాయండి, పులుపులుగా తీపిగా చాలా బాగున్నాయి. నాకైతే తెగ నచ్చేసినాయి. ఇప్పుడు చాలా తిన్నాను నేను, ఇంకా కోస్తున్నాను. బట్ మీకు చూపిద్దామనేసి వీడియో చేస్తాను. చూడండి ద్రాక్షకాయలు ఎన్ని ఉన్నాయి. ద్రాక్షకాయలు వావ్, జరుపు చెట్టు అండి ఇది. పక్కన నైబర్స్ ఇంట్లో కుక్క ఉందండి, బాగా షౌటింగ్, బాగా అరుస్తుంది. సారీ అండి, కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఓకే అండి, సరదాగా అలా వచ్చామండి బయటికి. మా ఎంప్లాయర్ వాళ్ళ డాటర్ బర్త్డే అయితే ఇలా బయటకు వచ్చాం. వాళ్ళ ఇంటి వెనకాల చాలా గార్డెన్ ఉంటుందండి. చాలా అంటే చాలా విశాలంగా ఉంటుంది, చూపిస్తాను నాకు. చూడండి ఎంత బాగుంది. ఇక్కడ చెరుకు మొక్కలు కూడా పెంచుతున్నారండి. చెరుకు గడ్డలు, చెరుకు అండి ఇది. చాలా ఖాళీగా ఉంటుంది, చాలా బాగుంది, పీస్ఫుల్, చక్క ఫ్రెష్ ఎయిర్. ఇక్కడికి వచ్చలేరండి మా వాళ్ళు.